చూశాను, నేను చూశాను. దాని గురించి భోంచేసిన తర్వాత బిర్యానీ ఎట్లా ఉంది, చికెన్ ఎట్లా ఉందని అడిగినట్లుంటుంది. శివాజీ సినిమా ఎట్లా ఉందని అంటే, శివాజీ సినిమా ఎక్సలెంట్గా ఉంది. అందరికీ నచ్చింది. ఒక మహిళలకే కాదు, పురుషులకి, కుటుంబ సభ్యులు అందరికీ నచ్చింది. చాలా మంచి సినిమా. ఇట్లాంటి మంచి సినిమాల్లో ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసి అందరిని మెప్పించాలని చెప్పేసి చాలా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు మీరందరూ ఎదురు చూస్తున్న తారలు ఊహన చెందిన ఒక చిత్రంలో ఒక సడన్ గా ఒక టీవీ స్టార్ ఒక ప్రముఖంగా పోస్టర్స్ మీద కనిపించారు. ఆ సినిమా చూసి ఎవరైనట్టుగా అనుకున్నాడు. అందులో ఒక డైలాగ్, అబ్బా 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 ఎంత అందంగా ఉన్నావే అని అంటాడు మన ప్రకాష్ రాజ్ గారు. అందరూ పిచ్చి అయిపోయింది జనానికి, ఎవరి ఆర్టిస్టు అందరూ లోడ్ అయిపోయింది అనమాట. ఆ తర్వాత గన్ షాట్ ఆయన చెప్పే ప్రతి డైలాగు నిజంగా నాకు భారతదేశంలో హాలీవుడ్లో అంటారు అండి, నిజంగా సరైన అర్హుడైనా. ఎందుకంటే ఆయన ఆ చిత్రంలో ఒక్కొక్క డైలాగ్ చెప్తున్న కృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు, ఈ క్యారెక్టర్ కనుక ప్రకాష్ రాజ్ దొరకకపోయి ఉంటే ఈ సినిమా నేను మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకునేవాడిని అని. అంత గొప్పగా అంటాడు. అంత ఆత్రంగా లాస్ట్ లో మన శివాజీ చిత్రంలో కూడా లాస్ట్ లోకి వచ్చి శివాజీ అంటుంటే ఆయన ముఖంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్, ఆయన ముఖంలో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్స్, అది ఆయన వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్. అత్యుత్సాహంతో ఒకసారి అతిశయం చూపించి ఇదైంది. తర్వాత ఎట్లాగైనా శివాజీ ప్రకాష్ రాజ్ గారిని మా ప్రోగ్రామ్ రప్పించుకోవాలని చెప్పేసి రఘుపతి సత్యనారాయణ గారు రిక్వెస్ట్ చేసి మరి ఈ కార్యక్రమాన్ని పిలుచుకున్నాను. నా జన్మ దండవేదిగా భావిస్తున్నాను. ఈరోజు నా జన్మదినం. ఆ రోజు అభిమానులు ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే నందా 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 అంటాడు మన బద్రికి. ఆ సినిమాకి చాలా వెళ్ళిపోయాడు ప్రకాష్. అలాగే ఈ చిత్రంలో కూడా ఆయన నట్ట తప్పేం కాదు, మన శ్రీవారిని బ్యాలెన్స్ చేయగలిగారు నట్టలో. కాబట్టి ప్రకాష్ రాజ్ గారిని విలక్షణంగా టైటిల్ దాని వారిని 2 మాటలు మా కోసం ఈ సినిమా కోసం మాట్లాడుతూ నందా. ఇక్కడ ఎంతమంది బద్రి? అందరూ బద్రీనా? నందా నందా మీరందరూ బద్రేక నేను ఒక్కడి నేను అంతా. సభకు నమస్కారం. హ్యాపీ బర్త్డే వేణు గారు, మంచి ప్రోగ్రాం అందించారు. మా సినిమా శివాజీ, దీని గురించి ఏం మాట్లాడాలో ఎక్కడో ఒక 2 నెలల క్రితం మీ అభిమాన నటుడు, నా మిత్రుడు, నా సోదరుడు, నా తోడరుడు శ్రీహరి ఆయన ఇంటికి సరదాగా వెళ్తే ఆ రోజు చెప్పిన శివాజీ కథ, అనుకోకుండా వెళ్ళిన వాడు కథ విని ఈ క్యారెక్టర్ నేనే చేస్తానని నేను పక్కనబందిగా ఉన్నప్పుడు నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ తర్వాత సినిమా షూటింగ్ ముందు ఆ క్యారెక్టర్ కోసం తపన, ప్రయత్నం, ప్రిపరేషన్స్, ఆ తర్వాత షూటింగ్. చాలా గొప్ప దర్శకుడు అయ్యే అన్ని క్వాలిటీస్ ఉన్న తొలి చిత్రం దర్శకుడు సాయి. టెక్నీషియన్స్ అన్నదాత సత్తన్న, శ్రీను